ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలకైతే తీసుకోబోతున్నారు. అది కూడా అటవీ శాఖకి సంబంధించి ప్రత్యేకంగా పులుల సంతతి పెరిగేలాగా ఒక కారిడార్ నిర్మించాలి. ఎందుకంటే పులులు అనేవి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రస్తుతానికి తగ్గిపోతున్న పరిస్థితి. దాని సంతతి చాలా తగ్గుతూ వస్తుంది. మన గతంలో కూడా నరేంద్ర మోదీ గారు కూడా అనేక కార్యక్రమాలను చెప్పుకుంటూ వచ్చారు. పులుల సంతతి పెరిగేలాగా ఎలాంటి చర్యలు చేపట్టాలి, పులుల వల్ల ప్రజల వల్ల పులులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని చర్యలు తీసుకోవాలి, అడవి చుట్టూ మనం చేయవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పులులను వేటాడే కొంతమంది వ్యక్తులు ఇంకా ఉన్నారు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ ప్రాణాలు తీసేసి స్మగ్లింగ్ చేసే వాళ్ళని అరికట్టాలి. కఠిన చర్యలు తీసుకుంటేనే వాళ్ళు ఆగే అవకాశం ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వాయర్కి సంబంధించి పులుల సంరక్షణకి సంబంధించి చెంచుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. కొన్నేళ్ల కిందట నల్లమల్ల యురేనియం కోసం ప్రయత్నించేటప్పుడు ఒక వ్యక్తి ఆ చెంచులకు సంబంధించినటువంటి వ్యక్తే యురేనియం తవ్వకాలను ఆపడం జరిగింది. అలాగే చెంచులకి పులులకి అక్కడ అడవిలో ఉన్న వ్యక్తులు కూడా పులులు సంతతి పెరిగితే అడవి అనేది కూడా బాగుంటుంది, దాని ద్వారా దేశ రక్షణ కోసం దేశం కూడా బాగుంటుంది, దేశం కూడా సస్యశ్యామలంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు, అటు తిరుపతి కావచ్చు, ఈ ఏరియాస్లో పులులకి సంబంధించి ఎక్కువ ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. అది కూడా శేషాచలం అడవుల్లో. అక్కడ పులుల వల్ల ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. పులులు ఎందుకు బయటకు వస్తున్నాయి? పులులకి ఆహారం దొరకక బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. సో పులులకి ఆహారం కలిగించే విధంగా అక్కడ ఏం చేస్తే బాగుంటుంది? అవి బయటకు రాకుండా, ప్రజల మధ్య తిరగకుండా, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, అవి ఇబ్బంది పడకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అధికారులను అయితే సూచించడం జరిగింది. దానికి తగ్గ ఒక ప్రణాళిక సిద్ధం చేయండి, వాటి సంతతి పెంచే విధంగా మనం ఇంకా చర్యలు తీసుకోవాలి, స్మగ్లింగ్ చేసే వాళ్ళని కూడా అరికట్టాలి, వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి, కఠిన శిక్షలు వేస్తే వాళ్ళకి తగ్గే అవకాశం కనిపిస్తుందని చెప్పడం జరిగింది. సో దీని మీద కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు, పర్యావరణం గురించి, అడవి శాఖ గురించి ఆయనకి కొన్ని చాలా ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఈసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో ఆయన ఫామ్ అవ్వగానే ముఖ్యంగా అడవి శాఖకి సంబంధించి ఆయన కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే జూలకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన తీసుకొచ్చారు. ఇప్పటికి విశాఖపట్నం కావచ్చు, లేదంటే తిరుపతి కావచ్చు, ఇలాంటి ఏరియాస్ లో కొత్త జంతువుల్ని ఇతర దేశాల నుంచి కూడా తీసుకునే కొన్ని రకమైనటువంటి జంతువుల్ని వాటిని మనం పెంచుకోగలిగితే టూరిజం డెవలప్ అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా పులుల సంతతి పెరగటానికి ఏం చేస్తే బాగుంటుంది అనే దాన్ని కూడా దృష్టి పెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో జూలను డెవలప్ చేసుకుంటే దాని ద్వారా వనరులు వస్తాయి, దాని ద్వారా అడవి శాఖకి ముఖ్యంగా డబ్బులు ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తాయి. దాని ద్వారా పులులకి ఏం చేయాలి, లేకపోతే అడవి సంబంధించినటువంటి అనేక ప్రాణులకి ఏం చేయాలనే దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కొన్ని సిస్టమ్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. త్వరలో ఒక అద్భుతమైనటువంటి దీనికి రూపుదాల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, దీని మీద ఎలాంటి ఆలోచనలు రేపొద్దున పులుల సంతతికి పెంచే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి.